నమస్కారం న్యూస్కి స్వాగతం. ముందుగా మెట్రో టీవీ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. P4 కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పేదరికం లేని సమాజమే ధ్యేయమన్న సీఎం. ఘనంగా విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు. హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ అవసరం, ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. గుంటూరులో ఘనంగా ఉగాది వేడుకలు. పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని, ప్రజాప్రతినిధులు. పేద మెరిట్ విద్యార్థులకు దాతలు అండగా నిలవాలి. తులసి సీడ్స్ ఆధ్వర్యంలో 30 లక్షల రూపాయల స్కాలర్షిప్లను అందించిన పెమ్మసాని. మార్గదర్శి బంగారు కుటుంబం నినాదంతో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ గా P4 కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వెలగపూడి సచివాలయం సమీపంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ P4 కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పేదల్ని ధనికులు దత్తత తీసుకుని వారికి అండగా నిలవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లాంచ్ చేస్తారు. P4 పోర్టల్ లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. P4 పోర్టల్ కేవలం ఒకరికి ఇద్దరికి లేదా మంచుకోవచ్చు, మరికొంతమందికి చేయూతనివ్వచ్చు అనేది ఈ పోర్టల్ యొక్క లక్ష్యం. మరి మార్గదర్శులు ఎలా 2047వ సంవత్సరానికి స్వర్ణాంధ్రని సాధించుకుందాం, వికసిత్ భారత్తో కలిసి ముందడుగు వేద్దాం. 10 సూత్రాలు ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు మనకిచ్చారు. అందులో మొట్టమొదటిది జీరో పావర్టీ. మీ ముందుకు వచ్చింది జీరో పావర్టీ P4 లోగో, పబ్లిక్ ప్రైవేట్ అండ్ పీపుల్ పార్ట్నర్షిప్. అద్భుతమైన పార్ట్నర్షిప్ వేదిక మీద నాకు కనిపిస్తుంది. దిస్ ఇస్ వండర్ఫుల్, అ బ్యూటిఫుల్ మూమెంట్. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను సమన్వయం చేస్తూ తమ ప్రభుత్వం పాలన చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఉగాది వేడుకల్లో మంత్రులు కందుల దుర్గేష్, ఆనం రామనారాయణ రెడ్డి తదితరులతో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం చేశారు. వివిధ రంగాల్లో సేవలు అందించిన వారిని ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. పోటీ ప్రపంచంలో హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ అవసరమని చంద్రబాబు అన్నారు. ఏ సర్టిఫికెట్ కావాలన్నా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే సెల్ ఫోన్లో అందిస్తున్నట్లు చెప్పారు. ఉన్నతంగా ఎదిగిన వారు తిరిగి సమాజానికి ఏదైనా చేయాలి, జీరో పావర్టీ కోసం P4 విధానాన్ని తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన విధ్వంసాన్ని సరిచేస్తూనే అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అసలు పంచాంగం అంటే 5 అంగములు అని అర్థము. పంచ అంగములు, పంచానాం అంగానాం సమాహారః పంచాంగం అన్నాడు. ఏమిటి పంచాంగము? తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు. మన వాళ్ళు చాలా మహాత్ములు, ఋషులు కాలమును దర్శించారు. అఖండమైనటువంటి ఒక చేలాంచలము కాలము. ఎవరూ కొలవలేము, ఎవరూ ఇంతింతని చెప్పలేము, కానీ చెప్పాలి. అటువంటి కాలమును మహాయుగాలుగా, యుగాలుగా, సంవత్సరాలుగా, అయనములుగా, మాసములుగా, పక్షములుగా, తిథులుగా, ఘడియలుగా, నిమేషములుగా ఇలా రూపాన్ని దిద్దారు కాలం. ఈ ప్రభుత్వం 9 నెలల నుంచి మీరు చూస్తే ఏ నిర్ణయం తీసుకున్నా పీపుల్ ఫస్ట్, ప్రజలు ముందు అనే నినాదంతో ముందుకు పోతున్నాం. అందుకని అనేక కార్యక్రమాలు ఇప్పటికే తీసుకున్నాం. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సుపరిపాలన. ఈ 3 కూడా సమన్వయం చేసుకుంటూ ఎక్కడికక్కడ ఏం చేస్తే బాగుంటుందో అవన్నీ చేస్తూ ముందుకు పోతున్నాం. వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు.
ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికార వికేంద్రీకరణ కోసం మండలాలు తీసుకొచ్చాం. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ గ్రామాలకు పోవాలనే ఉద్దేశంతోనే ప్రజల వద్దకు పాలన ప్రవేశపెట్టాం. ఇప్పుడు మీ చేతుల్లోనే పాలన ఉంది. మీ సెల్ ఫోన్లోనే మీకు ఏం కావాలన్నా జరిగే పరిస్థితి వస్తుంది. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, బోల రామాంజనేయులు, ఇన్ఛార్జి మేయర్ సజీల, కమిషనర్ పులి శ్రీనివాసులు, లిడ్ క్యాప్ చైర్మన్ మాణిక్యరావు, పలువురు కార్పొరేటర్లు, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉండాలని నేతలు ఆకాంక్షించారు. గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పక్కన నిర్మాణంలో ఉన్న ఆలయాన్ని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. 26 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఆడిటోరియం బిల్డింగ్ ఇంతవరకు పూర్తి కాలేదంటే విడ్డూరంగా ఉందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ ఎంత ఖర్చైనా పూర్తి చేసేందుకు ముందుకు వచ్చిందని అన్నారు. దీనిని వెంటనే కౌన్సిల్లో అప్రూవల్ చేయించి మంత్రి నారాయణ ద్వారా P4 విధానంలో నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, కూటమి నేతలు పాల్గొన్నారు. నేను కూడా యాక్చువల్గా ఆశ్చర్యపోయేది 1999 అంటే ఈ రోజుకి 26 సంవత్సరాలు అయిందంటే ఇది స్టార్ట్ చేసి. కొల్లిశారద గారు వారి తండ్రి గారి జ్ఞాపకార్థం 70 లక్షల రూపాయలు ఆ రోజు డొనేట్ చేశారు. ల్యాండ్ వచ్చేటప్పటికి మున్సిపాలిటీ ల్యాండ్. సో ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంలో చేద్దాం అనుకున్నారు. రాజకీయాలు ముడిపడిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు దీన్ని ముందుకు వెళ్ళనీయకుండా, అంటే ఆశ్చర్యకరంగా ఉంది. 26 సంవత్సరాలు ఒక బిల్డింగ్ని కేవలం రాజకీయ ప్రయోజనాల గురించి ఎవరికి ఉపయోగపడంగా ఈ విధంగా కూడా చేస్తారని ఆలోచిస్తేనే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఏదేమైనప్పటికీ దీన్ని దేవస్థానం వారు తీసుకొని టేకప్ చేసుకొని మొత్తం వారి సొంత డబ్బులతో 6-7 కోట్లైనా కూడా పెట్టి చాలా బాగుంది. ఆడిటోరియం కూడా పెద్దగా ఉంది, నీట్గా విజువలైజేషన్ కూడా. తులసి సీడ్స్ ఆధ్వర్యంలో 500 మంది ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు 30 లక్షల ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం గుంటూరులో జరిగింది. ముఖ్య అతిథిగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. శుభం కన్వెన్షన్లో శ్రీకృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్ ట్రస్ట్ ద్వారా ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. తులసి రామచంద్ర ప్రభు ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. జీజీహెచ్ అభివృద్ధి కోసం 8 కోట్లు ఇచ్చి తమ దాతృత్వం చాటుకున్నారని అన్నారు. 500 మందికి 30 లక్షలు స్కాలర్షిప్లు పంపిణీ చేస్తున్న తులసి రామచంద్ర ప్రభును మంత్రి అభినందించారు. అనంతరం తులసి రామచంద్ర ప్రభు మాట్లాడుతూ ఈ స్కాలర్షిప్లు పంపిణీ గత 30 సంవత్సరాలుగా చేస్తూ నేటికి 36,000 మంది విద్యార్థులకు 22 కోట్లు పంపిణీ చేశామని అన్నారు. ఎంతో మంది కృష్ణదేవరాయ ట్రస్ట్ ద్వారా సహాయ సహకారాలు అందజేస్తున్నారని అన్నారు. 2022, 23, 24 సంవత్సరాల్లో దరఖాస్తు చేసుకున్న వారందరికీ 30 లక్షలు పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తులసి యోగేష్, కృష్ణ చైతన్య, అంకిరెడ్డి రంగారావు, డాక్టర్ శేషయ్య, తిమ్మిశెట్టి నారాయణ, టీవీరావు తదితరులు పాల్గొన్నారు. ఎంపీగా అయిన తర్వాత గుంటూరు జనరల్ హాస్పిటల్ చాలా ప్రాబ్లమ్స్లో ఉంటే దాదాపుగా 5-6 సంవత్సరాల క్రితం బిల్డింగ్లన్నీ ఒక ఫ్లోర్ వేసి 2 ఫ్లోర్లు వేసి అన్నీ ఆగిపోయి ఉన్నాయి. అంటే ఎక్కువ మంది మీరు వెళ్ళి ఉండకపోవచ్చు, ఇక్కడికి వెళ్తే తెలుస్తుంది. పేదవాళ్ళు భోజనం తినాలంటే ఒక క్యాంటీన్ లేదు, వచ్చిన అతిథులు కూర్చోవాలంటే ఒక ప్లేస్ లేదు. ఆ క్యాంటీన్కి వెళ్ళి కనుక మీరు ఎవరన్నా చూస్తే అసలు ఇలాంటి చాట భోజనాలు వండుతారా, మనుషులకి ఇలా పెడుతున్నారా అనేటువంటి బాధ ఉంటుంది. అప్పుడు ఈ ప్రాంతంలో ఎవరు దీన్ని తీసుకొని నిస్వార్థంగా పనిచేస్తారని చూస్తే తులసి రామచంద్ర ప్రభు గారి పేరు చెప్పారు నాకు. వారిని అడిగిన వెంటనే దానికి ఎంత ఖర్చు అయితే అంత మేము ఎస్టిమేషన్ చేసింది 6 నుంచి 8 కోట్ల రూపాయల వరకు ఇస్తా అన్నారు. అన్ని సామాజిక వర్గాలు, అన్ని కులాలు అందరికీ స్కాలర్షిప్ ఇస్తూనే ఉన్నాం గత 30 సంవత్సరాల నుంచి. 94
95 నుండి మొదలుపెట్టాం. ఇప్పటికీ 30 ఏళ్ళ ఈ సంవత్సరంతో ఇది ఒక ఉద్యమంగా తీసుకున్నా నేను. ఎందుకు తీసుకున్నారు మీరు ఉద్యమంగా అంటే, నేను కూడా లోవర్ మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చి స్కాలర్షిప్తో చదువుకున్న స్టూడెంట్ని ఐఐటి మెడ్రాస్లో బీటెక్ చేయడానికి కూడా నాకు మెరిట్ స్కాలర్షిప్తోనే చదువుకోవడానికి సాధ్యపడింది. నాకు ఈ స్కాలర్షిప్లు ఇవ్వాలనే ఆలోచన 94-95లో నన్ను కొంతమంది అప్రోచ్ అయినప్పుడు స్కాలర్షిప్లు ఇవ్వడానికి మొదలైంది. నాగార్జున సాంస్కృతిక కేంద్రం నాగార్జున సంగీత నృత్య పాఠశాల ఆధ్వర్యంలో కవి సమ్మేళనం అన్నమయ్య కళావేదికలో జరిగింది. ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి పాల్గొన్నారు. గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికలో నాగార్జున సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో కవి సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో సమాజాన్ని అభివృద్ధి వైపు ఎవరైతే నడుపుతారో వారందరినీ సన్మానిస్తామని తెలిపారు. ఒక్కొక్కటిగా అన్ని పనులు పూర్తి చేస్తున్నామని అన్నారు. సృజనాత్మకత ఉన్నవారు మాత్రమే కవిత్వం రాయగలరని అన్నారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు కవులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సూర్యదేవర రవికుమార్, పిఎస్ఎన్ మూర్తి, కవి సుఖవాసి మల్లికార్జున శాస్త్రి, డాక్టర్ కిరణ్, వేముల శ్రీలక్ష్మి, తోటా శ్రీనివాసరావు, సాధినేని శివశంకర్, శేషాచారి, డాక్టర్ కెఎస్ఎల్ పద్మావతి పాల్గొన్నారు. కవులకి సన్మానం చేసుకోవడం అనేది పూర్వజన్మ సుకృతం. మిమ్మల్ని ఇట్లా యాదృచ్ఛికంగా వచ్చి మిమ్మల్ని కలవడం అనేది అదృష్టంగా భావిస్తా ఉన్నాను. కవులు కళాకారులకు ఇంకా పెద్ద సన్మానాలు జరగాలి. తప్పనిసరిగా వచ్చే రోజుల్లో గుంటూరు ప్రాంతంలో ఎవరైతే మంచి చేస్తారో, ఎవరైతే సమాజాన్ని ధర్మాన్ని 4 పాదాల వైపు నడిపిస్తారో వాళ్ళందరినీ గుర్తించి మరీ సన్మానం చేస్తాం తప్పనిసరిగా. ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి గుంటూరులో. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. సంవత్సరాలుగా పెరిగిపోయినాయి. అన్నీ పూర్తి మా విజన్ మేము అనుకున్నంత చేయడానికి సమయం పడుతుంది. 15వ డివిజన్ టీడీపీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రారంభించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. డివిజన్ అధ్యక్షులు సూర్య శ్రీనివాసరావు స్థానిక సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో పుట్టగంటి వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. పదవులో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఉన్నతమైనటువంటి శిఖరాల్లో ఉన్నటువంటి వాళ్ళు సమాజంలో ఉన్నటువంటి పేదవారిని ఆదుకోవాలన్న ఆలోచనతో ఈరోజు P4 పథకాన్ని పెట్టి ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితులు. ఏదైతే రంజాన్ నెల కానీ, ఉగాది కానీ, అలాగే లెంటిల్ డేస్ సంబంధించి సారాంశం ఉందో ఆ సారాంశాన్ని పూర్తిగా అర్థం చేసుకొని పేద ప్రజలకు మరింత సేవ చేయాలనే ఆలోచనతో ఈరోజు ఈ 15వ డివిజన్ వార్డు అధ్యక్షులుగా ఉన్నటువంటి సూర్య శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఒక చక్కటి ఆఫీస్ని ఏర్పాటు చేసి ప్రజా సమస్యలు నిరంతరం కూడా గత 5 సంవత్సరాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అహర్నిశలు పార్టీ కోసం పనిచేసినటువంటి సూర్య శ్రీనివాసరావు గారు ఈరోజు అధికారంలో ఉండి ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజా సమస్యలు కనుక్కోవాలని ఇటువంటి మంచి ఆలోచన చేసి ఒక కార్యాలయాన్ని ప్రారంభించినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వార్డు కమిటీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. దేవాలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పెమ్మసాని దంపతులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలు సంతోషంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ ఆకాంక్షించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని పలు దేవాలయాల్లో మస్తాన్ వలీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేవారిని దేవుడు సన్మార్గంలో నడిపించాలన్నారు. కార్యక్రమంలో రత్తయ్య, కిరణ్, రామకృష్ణ, విజయ్, శ్రీను, కోటి తదితరులు పాల్గొన్నారు. जय बोलो गणेश महाराज की हर 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 तस्मै
అనుగ్రహిణ సుఖజీవన అనుగ్రహ సిద్ధిరస్తు ఉన్నత స్థాన ఉన్నత కేత్వధికారి యోగ్యతావల సిద్ధిరస్తు పరిపూర్ణ ఆరోగ్యత నూతన సంవత్సర ఆరంభ పరిపూర్ణ అనుగ్రహిణ సర్వదా సర్వకార్య దిగ్విజయావృద్ధిరస్తు. విశ్వవసు నామ సంవత్సర ఉగాది పండగ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ జరుపుకునేటటువంటి ప్రథమ పండగ తెలుగు సంవత్సరాది పండగ. ఈ పండగ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని, ఏదైతే ఉగాది పండగ సందర్భంగా పచ్చడి రూపములో తీపి వగరు మరి రకరకాలైనటువంటి రుచులతో ఏ విధంగా ఉంటుందో జీవితం కూడా అదే విధంగా ఉంటుంది అనేటటువంటి పెద్దల విశ్వాసం, వేదాలు చెప్పినటువంటి ఆలోచన. వసు అనగానే విశ్వం అంతా కూడా సంతోషంగా ఉండాలనేటటువంటిది ఇవాళ పండితులు ప్రవచనాల ద్వారా చెప్తున్నటువంటి పరిస్థితి. నేను ఈ పండగ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలని, సంతోషంగా ఉండాలని. ఫిరంగిపురంలో అమానవీయ ఘటన జరిగింది. ఇద్దరు చిన్నారులపై మారుతల్లి కర్కసత్వం చూపింది. కార్తిక్ అనే బాలుడిని గొంతు నులిమి గోడకేసి కొట్టి చంపిన లక్ష్మి మరో బాలుడు ఆకాష్ను అట్లపెనంతో వాతలు పెట్టి తీవ్ర గాయాలు పాలు చేసింది. పిల్లలు కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తన మొదటి భార్య మృతి చెందడంతో సాగర్ లక్ష్మిని రెండవ పెళ్లి చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆకాష్ను మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రముఖ రంగస్థల నటుడు వీరెళ్ల సుబ్బారావు సంస్మరణ కార్యక్రమం శ్రీ విఘ్నేశ్వర డ్రామా డ్రెస్ కంపెనీలో జరిగింది. గుజ్జనగుళ్లలోని శ్రీ విఘ్నేశ్వర డ్రామా డ్రెస్ కంపెనీలో పేద కళాకారులను సినీ దర్శకులు వీరెళ్ల నాగేశ్వరరావు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరెళ్ల సుబ్బారావు సుమారు 3000 నాటకాల్లో ఆర్టిస్టుగా పలు రాష్ట్రాల్లో సత్యకీర్తి, దామోదరుడు, నక్షత్రేశ్వరుడు, హరిశ్చంద్రుడు, బ్రహ్మంగారు, అర్జునుడు, కర్ణుడు లాంటి పాత్రలను పోషించారని అన్నారు. ఈ కార్యక్రమంలో గుర్రాల వెంకటేశ్వరరావు, ఆంగలకుదటి ప్రసాదరావు, జీవి శివశంకర్, ఎస్కే లాల్ అహ్మద్, ఎల్ గురువయ్య తదితరులు పాల్గొన్నారు. మా నాన్నగారు వీరెళ్ల సుబ్బారావు గారు వర్ధంతి ఇదే రోజున ఉగాది రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. రెండు కలిపి జరుపుకుంటున్నాము ఈరోజు. ఈ ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలుపుతూ మా నాన్నగారి వర్ధంతిని, ఆయన కళాకారుడు కాబట్టి దాదాపు 3000 నాటకాలు పైబడి ఆయన ప్రదర్శించడం జరిగింది. ప్రముఖుల ఆర్టిస్టులందరితోటి ఆయన ప్రదర్శించారు. ఉప్పలపాటి సైదులు గారు, ఉప్పాల నాంచారయ్య గారు, ఉప్పాల రాజేశ్వరరావు గారు, డివి కీర్తిశేషులు డివి సుబ్బారావు గారు, ఎంతోమంది గొప్ప నటీనటులతో వారు నాటక ప్రదర్శనలు చేశారు. వారిని గుర్తించుకొని 10 మంది కళాకారులకి పిలిచి సన్మాన కార్యక్రమం చేయాలని సంకల్పించాను. అంతేకాకుండా కొంతమంది పేద కళాకారులకి, పేదలకి అన్నదాన కార్యక్రమం ఈరోజు చేస్తాను. కళని నమ్ముకొని తన జీవిత ప్రయాణం అంతా కళకి అంకితం చేసి పరమపదించారు. అలాంటి కళాకారుడు కడుపున పుట్టిన వీరెళ్ల నాగేశ్వరరావు గారు ఆ తండ్రిని నడిపించిన బాటలను నడుస్తూ ఆ తండ్రి పేరుతోటి ప్రతి సంవత్సరం కళాకారులను గుర్తుంచుకొని కళాకారులకు ఇతోధికంగా ఏదో సేవ చేస్తూ తన తండ్రిని గుర్తు చేసుకొని ఇలాంటి కార్యక్రమాలు జరుపుతున్నాడు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. P4 కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పేదరికం లేని సమాజమే ధ్యేయమన్న సీఎం. ఘనంగా విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు. హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ అవసరం, ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. గుంటూరులో ఘనంగా ఉగాది వేడుకలు. పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని, ప్రజాప్రతినిధులు. పేద మెరిట్ విద్యార్థులకు దాతలు అండగా నిలవాలి. తులసి సీడ్స్ ఆధ్వర్యంలో 30 లక్షల రూపాయల స్కాలర్షిప్లను అందించిన పెమ్మసాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.